మీరు నన్ను ప్రేమిస్తేనే నా శిష్యులు అవుతారు అన్నాడు ప్రభువుని ప్రేమించటం అంటే ఏంటి? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ అన్నదమ్ముల అక్క చెల్లెల కంటే యేసయ్యని పైన పెట్టాలి. యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళని వదిలేసుకోవడానికి సిద్ధపడాలి. ఇది ప్రభువు ఇచ్చే పిలుపు. ఇది యేసు ప్రభు పేతుర్ని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నంటే ఇవన్నీ చేయగలుగుతావా అని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు. సో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెంబడించడానికి మీకు నిజంగా ఇష్టమైతే, నన్ను ప్రేమించడానికి మీకు ఇష్టమైతే, నా శిష్యులుగా ఉండటానికి మీరు తీర్మానం చేసుకుంటే ముందు నువ్వు కూర్చొని లెక్క పెట్టుకో. నీకు చేతనవుతుందా కాదా? ఇది నీ వల్ల అవుతుందా కాదా? ఎందుకు అంటే నువ్వు ఇల్లు కట్టడం మొదలుపెట్టినావు, లెక్క పెట్టుకోకుండా ఎంత ఖర్చు అవుతుంది అని నువ్వు అర్థం కాకుండా నువ్వు ఇంటి పని మొదలుపెట్టినావు, పునాది వేసినావు, వదిలిపెట్టినావు. అప్పుడు ఏం చేస్తారట? పక్కనున్న వాళ్ళందరూ చూసి ఎగతాళి చేసి నవ్వుతారట. కాబట్టి నువ్వు శిష్యుడవుగా యూ షుడ్ కౌంట్ ద కాస్ట్. నువ్వు నిజంగా యేసయ్యను వెంబడించాలంటే ఆ వెలను నువ్వు లెక్కించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం అనేది బైబుల్ అంతటిలో నీకు ఇవ్వబడిన ఆజ్ఞ.